అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాస్కెట్ అంశం మరోసారి చర్చాంశనీయమైంది. జెర్రెల కొండల్లో సర్వే పేరుతో మట్టి నమూనాలు సేకరిస్తున్న యువకులను స్థానిక గిరిజనులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. బాస్కెట్ కోసం ఎవరి ఆదేశాలతో సర్వే చేస్తున్నారంటూ నిలదీశారు. ఈ ఘటనను ఎమ్మెల్యే విశ్వశర్వారాజు ఖండించగా మన్యంలో బాస్కెట్ తవ్వకాల ప్రయత్నాలను సహించబోమని స్థానికులు హెచ్చరించారు. ముందుగా ఎందుకంటే పంపించాలి మీరు సార్. ఇప్పుడు మీరు ఈ సర్వే చేస్తున్నారు కదా, రాయలు ఇవన్నీ, ఇది దీని ఉద్దేశం ఏంటండి అసలు? అవునండి, రీసెర్చ్ అండి. ఇప్పుడు ఓన్లీ రీసెర్చ్ చేస్తే ఏమి ఉండదు కదా. ఇది సక్సెస్ అవుతే కంపెనీ వాడు దిగుతాడు సార్, అంతకని ఏముంది. సక్సెస్ అవుతే డైరెక్ట్ కంపెనీ దిగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్. అక్కడ ఏం చేయడానికి కాదండి, ఇది తీసుకెళ్తారు. నేను మాట్లాడుతాను. ఏం చేయడానికి కాదు, అది చేయడానికి ఏదో మైనింగ్ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళది ఉంటుంది. సార్ ఇప్పుడు అదేనండి, ఇప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది, పర్మిషన్ లెటర్స్ లేవు. పర్మిషన్ ఇస్తారండి, వాళ్ళు లెటర్స్ ఇస్తారు. కలెక్టర్ మన పర్మిషన్ కూడా అవసరం లేదు, ఇవ్వండి, నేను మాట్లాడతాను. అందజేయమని చెప్తాను. మాట్లాడండి సార్ నమస్తే సార్. నేను అల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లా సెక్రటరీ సార్, నేను మాట్లాడుతున్నాను సార్. మీకు కలెక్టర్ గారు లెటర్ ఇచ్చినా కూడా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు, లేక స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మీకు పర్మిషన్ లెటర్ ఇచ్చినా కూడా, ఇక్కడ 1/Act 70 చట్టం ప్రకారంగా రాజ్యాంగంలో షెడ్యూల్ ఆర్టికల్ 9 ప్రకారంగా ఇక్కడ గిరిజనుల ఆమోదం లేకుండా మట్టే గాని రాయే గాని ఏది కూడా పట్టుకెళ్లే ఒక రైట్స్ మీకు లేదు సార్. అది ఒక్కటి తెలుసుకోండి మీరు. అంతేగాని మన వాళ్ళు వచ్చారు, తెలుసో తెలియక వచ్చారు, ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఇక్కడ ఏమైనా జరుగుంటే రెస్పాన్సిబిలిటీ ఎవరండి? మీ కలెక్టర్ గా మొన్న పిఓ గారు ఏమని చెప్పారు సార్? పవర్ ప్రాజెక్ట్ అక్కడ ఇది అయినప్పుడు ప్రజల ఆమోదం లేకుండా అక్కడ ఏది అనేది తవ్వడానికి లేదు, ఏమైనా కట్టడానికి కూడా లేదు. పీసా యాక్ట్ ఉంది, ఆ ఆర్టికల్ షెడ్యూల్ 9 ప్రకారంగా వారు ఒక ఆమోదం లేకుండా ఏది కూడా చేయడానికి లేదు సార్. అలాంటప్పుడు మీరు ఎలా దొంగ పంపించారు వీళ్ళని? అవును, ఇస్తే మా ఆమోదం కావాలి కదా సార్. ఇక్కడ ప్రజలు ఉన్నారు, సంఘాలు ఉన్నారు, పీసా యాక్ట్ వాళ్ళు ఉన్నారు, పీసా కమిటీలు ఉన్నారు, పీసా కార్యదర్శులు ఉన్నారు, తర్వాత ఇక్కడ ప్రజా సంఘాలు ఉన్నాయి, సిపిఎం, సిపిఐ, హ్యూమన్ రైట్స్, ప్రజా సంకల్ప, వీళ్ళందరూ ఆమోదం మరి కావాలి కదా. ఎలా మరి వీళ్ళ ఆమోదం లేకుండా ఎలా తీసుకెళ్లిపోదాం అనేసి మీరు పంపించారు? అది సర్వే ఇప్పుడు వీళ్ళేంటి ఇక్కడ తీసుకొచ్చి అక్కడక్కడ తిరిగేసి రాయలు కొన్ని మరి రాయలు మీ దగ్గరికి తీసుకొస్తున్నారు రీసెర్చ్ కోసము. ఇవి తీసుకెళ్ళినట్టు కాదా? అవును సార్, మీరు పరిశోధన చేసిన తర్వాత ఈ సర్వే పరిశోధన చేసిన తర్వాత ఇది సక్సెస్ అయిందనుకో, రేపొద్దున ఏ కంపెనీ ముందుకు వచ్చి ఇవన్నీ కూడా తావడానికే కదా ఇవన్నీ మార్గాలు. సరే, మీరు తెలుసో తెలియకో పంపించారు సార్, ఇకపై నుంచి అయితే ఈ విధంగా పంపించవద్దు సార్. మేమైతే దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఇక్కడ ఎవరైనా సరే మరి ఈ బాక్సైడ్ ఖనిజాలు కానీ కొండలు కానీ తవ్వడానికి వస్తే మేము మాత్రము అసలు ఒప్పుకునేది లేదు సార్. ఈ విషయం అయితే జాగ్రత్త దృష్టిలో పెట్టుకొని గమనిస్తారని కోరుచున్నాం సార్. అంతే. సార్ మనకు లెటర్ కూడా అవసరం లేదు సార్, మన ఆమోదం మరి తెలియకుండా లోనికి రావడం తప్పు. ఎవరు అడుగుతారు? పంచాయతీలో పాలకవర్గం ఉంటది, వాళ్ళకి నువ్వు చెప్పాలి కదా. కనీసం ఒప్పుకున్నాను కూడా ఏదైనా జరిగి ఉంటే మాకే ఇబ్బంది అవుతుండే. కానీ ఇప్పుడు మీరు వచ్చేసారు బాగానే ఉంది, కలెక్టర్ నుంచి వచ్చారు అంటున్నారు. చింతపల్లి క్యాంప్ ఉంది మీకు. ఇక్కడ ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కాదండి, కలెక్టర్ ఇంటిమేషన్ ఇవ్వకుండా రావడం మనం ఊరుకునేది లేదు. జిల్లాకు మొత్తం చైర్మన్ ఆవిడకి అథారిటీ ఉంది, రైట్ ఉంది, ఆవిడ దగ్గర పర్మిషన్ తీసుకొని మీరు వస్తారు. కానీ ఇక్కడ మా ఆమోదం పక్కా ఉండాలి. మరి పీసా యాక్ట్ ఎందుకు మరి? కిందకి ఒక ఇద్దరు ఉన్నారట, మరి అక్కడ తెలియకుండా మీరు రాకూడదండి. తెలియకుండా ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ బాక్సైడ్ తీయాలన్నా కూడా ప్రజాభిప్రాయం సేకరణ జరగాలి. జరిగిన తర్వాతే ఏదైనా చెయ్యాలి. అంతేగాని ఇక్కడ ఒకటి తెలియకుండా వచ్చి రాళ్లు తీసుకెళ్లిపోవడం, మట్టి తీసుకెళ్లిపోవడం అనేది పద్ధతి కాదు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఊరేకైనా పరిశోధనలు చేయడానికి కూడా రాడు ఇక్కడ.
అది ఒకవేళ సక్సెస్ అవుతే బాక్సైడ్ కంపెనీ వాడికి వీడి ముందే అమ్ముడు పోతాడు.